గాంధీ భవన్లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ సామ్రాజ్యవాదుల కంటే బీజేపీ మరింత ప్రమాదకరమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నందున ఆయన తీవ్రంగా విమర్శించారు. దేశానికి దిశానిర్దేశం చేసిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ద్వారా కోట్లాది పేద కుటుంబాలకు ఉపాధి భద్రత లభించిందని, అది నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికిందని తెలిపారు. కానీ బీజేపీ ప్రభుత్వం అదే చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు భూ సంస్కరణలు, బ్యాంకులు, జాతీయకరణ, వరకట్న వ్యతిరేక చట్టం, అంటరానితనం నిర్మూలన, 20 సూత్రాల ఆర్థిక పథకం, హిందూ కోడ్ బిల్, ఆహార హక్కు చట్టం వంటి అనేక చట్టాల ద్వారా దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులు తెచ్చాయని ఆయన గుర్తు చేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం ఒక కొత్త చట్టం కూడా తీసుకురాకుండా కాంగ్రెస్ తెచ్చిన చట్టాలన్నింటినీ రద్దు చేసే కార్యక్రమం చేపట్టిందని విమర్శించారు. కొత్త ఉపాధి హామీ చట్టంలో కాంట్రాక్టర్లకు అధికారం కల్పించడం ద్వారా కార్మికులను వారి ఆధీనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతుందని, ఇది పేదల జీవితాలతో చెలగాటమని భట్టి విక్రమార్క మల్లు అన్నారు.